హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఎథికల్ హ్యాకర్ అరవింద్ అంటే అందరికీ తెలిసిందే. ట్విన్ సిటీస్లో ఈయన చాలా ఫేమస్. అదే వాట్సాప్ చాట్ హ్యాక్ చేసి చూపిస్తారా లైవ్లో? ఎస్, మీకు నేను ఒక లింక్ పంపించాను, జస్ట్ క్లిక్ చేయండి, ఒక 1 క్లిక్ అంతే. ఇప్పుడు మీ చాట్ అంతా కూడా ఇందులో ఉంటుంది. ఏది ఒకసారి చూపించండి. మొత్తం వచ్చేసినాయి ఫొటోస్ కూడా. సో ఇదన్నమాట, A to Z వచ్చేస్తాయి మనకి. ఏం చెప్తారు అంటే ఇప్పుడు జరిగే ఈ సైబర్ నేరగాలని అండ్ చాలామంది అమ్మాయిలు న్యూడ్ ఫోటోలు లీక్ చేస్తున్నామని చెప్పేసి రకరకాలుగా ఫేక్ వీడియోస్ వస్తున్నాయి, ఫేక్ ఫొటోస్ వస్తున్నాయి. ఐ మీన్ న్యూడ్ ఫొటోస్ ఎక్కడి నుంచి వచ్చాయి తనకి? నేను హెల్ప్ చేయలేకపోవడం వల్ల అమ్మాయి చనిపోయింది. కొన్ని న్యూడ్ వీడియో కాల్స్ కూడా బయటకు వస్తుంటాయి. ఎస్ సార్. చాలామంది ఏమో అది మాది కాదు, హ్యాక్ చేసి, అంటే అది తెలియదు మనకి హ్యాక్ చేశారో లేకపోతే ఫేస్ మార్చి పెట్టారో కూడా అర్థం కాదు మనకి. అది ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? చాలా మంది పొలిటీషియన్స్ని కూడా చూస్తున్నాం మనం. సో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఇది ఫేక్ ఆర్ జెన్యూన్ చెప్పడంలో కూడా కొంచెం డిఫరెన్సెస్ వస్తున్నాయి. మీరు ఈ మధ్య కాలంలో ఏదైనా అమ్మాయి మాకు ఇబ్బందిగా ఉంది, మా ఫోన్ హ్యాక్ చేశారని ఎవరైనా పంపారా? కానీ రిలేషన్లో ఉన్నప్పుడు పంపించుకున్న ఫొటోస్ ఏవైతే ఉన్నాయో కొంచెం న్యూడిటీకి కావచ్చు, పర్సనల్ ఫొటోస్ కానీ, సొంత పిన్ని కొడుకు తమ్ముడే ఇదంతా చేస్తున్నాడు అని చెప్పేసి నాకు అనిపించింది. లైవ్లో ఒకసారి అది ఎలా జరుగుతుందో ఆ హ్యాకింగ్ ఒకసారి చూపిస్తారా? ఎందుకంటే ముఖ్యంగా లేడీస్కి అవేర్నెస్ రావాలి దీని మీద. మధ్య రష్మిక అది కూడా చేశారు అంతే. డీప్ ఫేక్ ఏ బాట్ అనే ఛానల్ ఒకటి ఓపెన్ అయిపోయింది. ఓకే, ఇందులో ఒక ఫోటో అప్లోడ్ చేసిన ఒక కప్ పట్టుకొని ఒక ఫిమేల్ ఇక్కడ ఫుల్ డ్రెస్తో ఇక్కడ ఉన్నారు. జస్ట్ 1 సెకండ్, ఈ విధంగా జస్ట్ 1 సెకండ్ టోటల్గా వాళ్ళే అది చేసినట్టుగా క్రియేట్ అయిపోతుంది. అంటే రీసెంట్గా ఈ బ్యాక్ బెంచెస్ తేజ ఆ అమ్మాయి వీడియో వచ్చింది కదా, ఒక 11 సెకండ్స్ వీడియో. దీన్ని నిజం అనుకోవాలా లేకపోతే ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి? ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడాను సార్, నేను హ్యాండ్స్ అటు ఇటు ఇలా కూర్చున్నాను, ఈ ఒక్క క్లిప్ కూడా సరిపోతుంది సార్. నేను ఇక్కడ న్యూడ్గా కూర్చున్నట్టు, న్యూడ్గా మీతో మాట్లాడుతున్నట్టు కూడా క్రియేట్ చేయడానికి ఈ క్లిప్ కూడా ఒకటి సరిపోతుంది. ఇప్పుడు చూపిస్తారా? మీ ఫోన్ అయినా నా ఫోన్ అయినా హ్యాక్ అయిందా లేదా అనేది? అంటే సెట్టింగ్స్ లో అంటే ఉంటుంది సార్ మామూలుగా చూపించారు అట్లా. సో ఇది గూగుల్ ప్లే స్టోర్ సార్. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంది సార్, ప్లే ప్రొటెక్ట్ స్కానర్డ్ ఎస్టర్డే అని చెప్పేసి. ఇది ఆన్లో ఉంది సార్. ఇప్పుడు చూసుకున్నట్టయితే అప్లికేషన్ అన్నింటినీ సేవ్ చేస్తుంది. ఇది ఆఫ్లో ఉందంటే ఫోన్ హ్యాక్ కింద 100% చెప్పవచ్చు. ప్రజెంట్ నాతో పాటు ఉన్న ఒక పర్సన్ గురించి చెప్పే ముందు కూడా ఈరోజు నేను ఇంటర్వ్యూలో ఆయన చెప్పే ప్రతిదీ కూడా చాలా యూస్ఫుల్ అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ ఆల్ ఏజ్ గ్రూప్స్కి అండ్ యూత్కి, ముఖ్యంగా అమ్మాయిలకి. ఎథికల్ హ్యాకింగ్, అసలు నిజంగా హ్యాకింగ్ వల్ల ఎంతోమంది సూసైడ్ చేసుకుంటున్నారు, బయటకు చెప్పుకోలేక వాళ్ళల్లో వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ట్విన్ సిటీస్లో ఈయన చాలా ఫేమస్. అండ్ ఎథికల్ హ్యాకర్ అరవింద్ అంటే అందరికీ తెలిసిందే. ఏదున్నా కానీ ఫస్ట్ ఆయనకే కాల్ చేస్తారు, సైబర్ క్రైమ్ కూడా. ఎందుకంటే చాలా యూజ్ఫుల్ ఇప్పుడున్న ఈ సొసైటీకి తను చాలా సర్వ్ చేస్తున్నారు అనమాట. డబ్బు గురించి ఆలోచించకుండా సొసైటీని కాపాడే ద వన్ అండ్ ఓన్లీ ఎథికల్ హ్యాకర్ అని చెప్పొచ్చు అనమాట. ఒకసారి ఆయనతో మాట్లాడి ఇంకా చాలా విశేషాలు, నేను కూడా చాలా తెలుసుకోవాల్సిన విశేషాలు ఆయన మాటలో తెలుసుకుంటాను. సో అరవింద్ గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ చెప్పొచ్చు మీకు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఈ ఏజ్ గ్రూప్లో ఎథికల్ హ్యాకర్ అసలు నిజంగా సొసైటీకి ఉపయోగపడటం అనేది చాలా అరుదు, రేర్గా చూస్తుంటాం. అలాంటిది ఈరోజు మీరు సైబర్ క్రైమ్తో టైఅప్ అయ్యి జరిగే అన్యాయాలని అరికడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళు ఉండాలి. ఏజ్లో చిన్న అయినా కానీ చాలామంది మీ గురించి బాగా చెప్పడం నేను విని ఇక్కడికి రమ్మని చెప్పాను. ఏం చెప్తారు అంటే ఇప్పుడు జరిగే ఈ సైబర్ నేరగాలని, లేకపోతే ఫోన్ హ్యాకింగ్ కానీ, అండ్ చాలామంది అమ్మాయిలు న్యూడ్ ఫోటోలు లీక్ చేస్తున్నామని చెప్పేసి రకరకాలుగా ఫేక్ వీడియోస్ వస్తున్నాయి, ఫేక్ ఫొటోస్ వస్తున్నాయి, వాట్సాప్ చాట్ కూడా లీక్ అవుతుంది. అండ్ రీసెంట్గా మనకి రాహుల్ గాంధీ గారి ఐఫోన్ కూడా హ్యాక్ అయిపోయింది. అలాంటిది
కామన్ పీపుల్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఈ విషయాలలో ఎస్పెషల్లీ? సో స్పెషల్గా అవేర్నెస్ అనేది అయితే ప్రతి ఒక్క కామన్ పీపుల్కి, ప్రతి ఒక్కరికి సైబర్ క్రైమ్స్ పైన, ఆన్లైన్ క్రైమ్స్ ఏమేమి జరుగుతున్నాయో వాటిపైన మినిమం అట్లీస్ట్ 10% ఆఫ్ అవేర్నెస్ అయినా కలిగి ఉండాలి. క్రైమ్ ఏ విధంగా జరుగుతుంది, మనం ఏ విధంగా అవేర్ అయి ఉండాలని చెప్పేసి. ఓకే. బట్ ఈ రోజులలో అట్లీస్ట్ ఒక 10% అవేర్నెస్ కూడా పీపుల్కి లేదు అని నా ఇంటెన్షన్. ఎలాంటి క్రైమ్స్ ఎక్కువ పెరుగుతున్నాయి మీరు చూసిన దాంట్లో? ఆల్మోస్ట్ డైలీ అట్లీస్ట్ నాకు 300 to 400 కాల్స్ వస్తాయి కంప్లైంట్స్. సో మా ఆర్గనైజేషన్కి, ఫౌండేషన్కి. సో దాంట్లో ఆల్మోస్ట్ ఎక్కువ చూసుకునేది ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, తర్వాత ఉమెన్ హెరాస్మెంట్. నేను ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, బయట కానీ, కామన్ పీపుల్కి కానీ తొందరగా అరవింద్ అనగానే త్వరగా నా పేరు హ్యాకింగ్ అనగా కూడా అరవింద్ అని ఎందుకు గుర్తుకొస్తుందంటే ఉమెన్ హెరాస్మెంట్ పైన నేను చేసే ఫైట్. సో ఫేక్ ప్రొఫైల్స్తోని అమ్మాయిలను ఎవరైతే హెరాస్ చేస్తారో వాళ్ళను ట్రేస్ చేయడంలో నేను ఎక్స్పర్ట్ అని నేను చెప్పుకోవచ్చు. ఓకే. సో పోలీస్ డిపార్ట్మెంట్లో హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్, వితౌట్ పోలీస్ డిపార్ట్మెంట్ హెల్ప్తో కూడా థౌజండ్స్ ఆఫ్ ఉమెన్ హెరాస్మెంట్ కేసెస్ నేను సాల్వ్ చేశాను. డైరెక్ట్ మీకు కాల్ చేసి సో నాకు ఫౌండేషన్ కూడా చాలా హండ్రెడ్స్ ఆఫ్ కాల్స్ వస్తాయి డైలీ. అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళలేని వాళ్ళు కొంతమంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా అక్కడ జరుగుతుందో లేదో, డిలే అవుతుందేమో, సో మమ్మల్ని కొంచెం అక్కడ అన్నీ చెప్పుకోవడానికి భయం అవుతుంది మాకు. సో అక్కడికి వెళ్తే మా పేరెంట్స్ వాళ్ళకు తెలుస్తుందేమో, మా ఇంటికి వస్తారు పోలీస్ వాళ్ళనే ఒక మినిమం బేసిక్ ఫియర్ అనేది ఉండి వాళ్ళకు అక్కడికి వెళ్ళలేక మా దగ్గరకు వచ్చిన వాళ్ళు హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్కి మేము జస్టిస్ చేసాం. సో ఎందుకంటే మా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఒక గర్ల్. సో నేను ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకునే క్రమంలో సో నేను ఫేస్బుక్లో హ్యాకింగ్ గురించి కొన్ని పోస్ట్ చేశాను. వాట్ ఈజ్ ఎథికల్ హ్యాకింగ్, ఏ విధంగా సేఫ్గా ఉండాలి, సైబర్ సెక్యూరిటీ, సైబర్ క్రైమ్ అంటే ఏంటి అని చెప్పేసి. సో ఒక అమ్మాయికి హెరాస్మెంట్ జరుగుతుంటే ఒక ఫేక్ ప్రొఫైల్ నుండి, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ నుండి అమ్మాయికి హెరాస్మెంట్ జరుగుతుంటే ఆ అమ్మాయి ఇంట్లో చెప్పుకోలేక, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయలేక అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో ఫేస్బుక్ స్క్రోల్ చేస్తుంటే నా ఫొటోస్, నా కాంటాక్ట్ నెంబర్ రావడం చూసి నాకు కాల్ చేసింది అమ్మాయి. కాల్ చేసి అసలు నాకు ఈ విధంగా జరుగుతుంది బ్రదర్, నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు, అసలు వాడు ఎవడా అనేది కూడా నాకు ఐడెంటిఫై కావట్లేదు, నా న్యూడిటీ మొత్తం కూడా ఎక్స్పోజ్ చేస్తున్నాడు, ఫోటోలన్నీ కూడా రియల్ అయ్యి. ఎస్ సార్, నేను ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. సో ఇలా జరుగుతుంది. న్యూడ్ ఫోటోస్ ఎక్కడి నుంచి వచ్చాయి తనకి? సో ఈ విధంగా కంటిన్యూ అవుతుంది. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు బ్రదర్ అంటే, నేను ఒక చిన్న ఫంక్షన్లో ఉన్న సిస్టర్, ఒక 30 minutesలో నీకు కాల్ బ్యాక్ చేస్తాను, నేను మా బావ వాళ్ళ పెళ్ళి ఉంది అని చెప్పేసి నేను కాల్ డిస్కనెక్ట్ చేశాను. ఆఫ్టర్ నాకు 1 hour పట్టింది ఆల్మోస్ట్ మ్యారేజ్ చూసుకునే వరకు. 1 hour తర్వాత నేను కాల్ బ్యాక్ చేస్తే స్విచ్ ఆఫ్లో ఉంది మొబైల్. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు కాల్ చేశారు, అక్కడ ఏరియా వాళ్ళు కాల్ చేసి ఇట్లా ఒక అమ్మాయి చనిపోయింది, సూసైడ్ చేసుకుని ఉరేసుకొని చనిపోయింది అరవింద్, సో లాస్ట్ కాల్ నీకు ఉంది అంటే నీతో ఏం మాట్లాడింది అమ్మాయి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి, లేదా నీ వల్లనే అమ్మాయి చనిపోయిందా, మీరు స్టేషన్కి రావాల్సి ఉంటుందని చెప్పేసి నన్ను పోలీస్ వాళ్ళు పిలిచారు అక్కడికి. సో ఇవి నాకు అప్పటికి నా ఫోన్లో కాల్ రికార్డ్ ఉండే. సో కాల్ రికార్డ్ వాళ్ళకి వినిపించి నా హెల్ప్ కోరుకుంది అమ్మాయి, కానీ నేను చేయలేకపోయిన దాన్ని. ఒక 1 hour నేను గ్యాప్ ఇవ్వడం వల్ల అమ్మాయికి అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు, ఎక్కడ నుండి హెల్ప్ అందలేదు అమ్మాయికి. లాస్ట్ ఆప్షన్ నేను మాత్రమే ఉండే, బట్ నేను ఫంక్షన్లో ఉండడం వల్ల అమ్మాయికి ఈ విధంగా జరిగిపోయింది. చాలా రిగ్రెట్ ఫీల్ అవుతుంది ఇప్పటికీ స్టిల్. ఇంకా నేను హెల్ప్ చేయలేకపోవడం వల్ల అమ్మాయి చనిపోయింది అని చెప్పేసి. సో ఆ పోలీస్ ఆఫీసర్ నా గురించి పూర్తిగా తెలుసుకుంటూ నేను హ్యాకర్ అని, ఎథికల్ హ్యాకర్ అని, సో నేను ఏమేం చేస్తాను, సో నాతో చాలా విషయాలు డిస్కస్ చేశాడు. ఈ ఒక్క అమ్మాయి కాకుండా కొన్ని 100 మంది ఈ విధంగా చనిపోతున్నారు, మా స్టేషన్లోనే 20 మంది ఇట్లా మా సర్కిల్లోనే చనిపోయారు అరవింద్ అని డిస్కస్ చేశాడు. సో ఆ అమ్మాయి చావు నుండే సో నాకు అప్పుడు ఏమని అనిపించిందంటే, అసలు ఆ అమ్మాయికి హెల్ప్ చేసేవాళ్ళు లేరు. సైబర్ క్రైమ్కి విక్టిమ్ అయిపోయింది, ఉమెన్ హెరాస్మెంట్కి విక్టిమ్ అయిపోయింది, అసలు ఎవరా తెలియదు, ఎందుకు చేస్తున్నారో తెలియదు. అంటే ఎలా ట్రేస్ అవుట్ చేస్తారు ఎస్పెషల్లీ ఈ అమ్మాయిలను, వాళ్ళు ఎలా టార్గెట్ చేస్తారు? సో ఎక్కువ ఎక్స్ బాయ్ ఫ్రెండ్. ఓకే. సో అమ్మాయికి ప్రపోజ్ చేస్తే అమ్మాయి రిజెక్ట్ చేయడం వల్ల, ఈ 2 కారణాలతోని ఎక్కువగా నేను చూశాను సార్. సో ఆ అమ్మాయి ఈ విషయంతో హెల్ప్ లేకపోవడం వల్లనే అమ్మాయి చనిపోయింది. అట్లీస్ట్ సజెస్ట్ చేసేవాళ్ళు లేరు, నువ్వు ఈ విధంగా చేస్తే నువ్వు దీని నుండి బయటపడతావు అమ్మా అని చెప్పేసి. సో ఆ అమ్మాయి ఆ డే నుండి నేను అనుకున్నా ఖచ్చితంగా సైబర్ క్రైమ్ విక్టిమ్స్కి నేను అవేర్నెస్ ఇవ్వాలి, హెల్ప్ చేయాలి. హెల్ప్ ఫర్ సైబర్ విక్టిమ్స్ అనే ఫౌండేషన్ నేను స్టార్ట్ చేశాను. ఓకే. సో ఇప్పటికి 2 years సార్. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్కి కేసు సాల్వ్ చేశాను, థౌజండ్స్ ఆఫ్ పీపుల్కి అవేర్నెస్ ఇచ్చాము, హండ్రెడ్స్ ఆఫ్ పోలీస్ స్టేషన్స్లో స్టిల్ ఇప్పటికీ నేను సర్వీస్ ఇస్తున్నాను. వితౌట్ 1 NP టోటల్ నా ఎక్స్పెన్స్ పెట్టుకొని నేను సర్వీస్ ఇస్తున్నాను ఇప్పటికి. ఇప్పుడు కొన్ని న్యూడ్ వీడియో కాల్స్ కూడా బయటకు వస్తుంటాయి. ఎస్ సార్. చాలామంది ఏమో అది మాది కాదు, హ్యాక్ చేసింది అంటే అది తెలియదు మనకి, హ్యాక్ చేశారో లేకపోతే ఫేస్ మార్చి పెట్టారో కూడా అర్థం కాదు మనకి. అది ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? చాలా మంది పొలిటీషియన్స్ కూడా చూస్తున్నాం మనం. ప్రతిదీ కూడా ఇప్పుడున్న డిజిటల్ వరల్డ్లో ఫేక్ ఏది జెన్యూన్ అని చెప్పడం అవ్వట్లేదు. 99% అసలు
క్లియర్గా చెప్పలేము ఎవరైనా సరే. సో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఇది ఫేక్ ఆర్ జెన్యూన్ చెప్పడంలో కూడా కొంచెం డిఫరెన్సెస్ వస్తున్నాయి. సో ఏ వీడియో వచ్చినా సరే, ఏ ఫోటో అయినా సరే, ఏ వీడియో అయినా సరే పబ్లిక్కి కూడా వచ్చింది అని అంటే సో రివర్స్ ఇంజనీరింగ్ ఫోరెన్సిక్ ద్వారా అది చెప్పొచ్చు. సో అవి కాన్ఫిడెన్షియల్ టూల్స్. సో వాటితోని ఇది జెన్యూనా కాదా. అండ్ మన దగ్గరకు వచ్చే కేసెస్ కూడా ఎక్కువగా హనీ ట్రాప్ అనే కేసెస్ వస్తాయి సార్. హనీ ట్రాప్ వల్ల ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక గవర్నమెంట్ లెక్చరర్ సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఓ ఎక్కడిది? మన స్టేట్లో జరిగింది, అవుట్ ఆఫ్ స్టేట్ జరిగింది, ఢిల్లీలో జరిగింది, ప్రతి స్టేట్లో జరిగింది. ఓకే. సో ఒక చిన్న పిల్లాడి నుంచి ఒక 60 years ముసలి పర్సన్ వరకు ప్రతి ఒక్కరు హనీ ట్రాప్కి విక్టిమే. ఇలా ఒక 100 కేసెస్ నాకు వస్తూ ఉంటాయి. సో ఏంటంటే ఎవరో కాల్ చేశారు వాట్సాప్లో, ఎవరో ఊరికే కాల్ చేస్తున్నారు కదా అని చెప్పేసి కాల్ లిఫ్ట్ చేసేసరికి ఇట్లా చూసేసరికి అక్కడ ఒక చిన్న అమ్మాయి ఆడుకున్నట్టు ప్లే చేసినట్టు కనిపించడమా, లేదా ఎవరో ముసలి వాళ్ళు అక్కడ కనిపించడం, లేదా ఒక అమ్మాయి న్యూడ్గా చూపించడం, చూస్తుండగానే ఏదో జరుగుతుందని చెప్పేసి కాల్ కట్ చేస్తారు ఎవరైనా సరే. ఎందుకంటే ఏదో ఆటోమేటిక్గా వచ్చిన దాన్ని ఎక్కువసేపు చూడాలనుకోవడం, లేకపోతే ఎందుకు జరుగుతుందో తెలియక వాళ్ళు కట్ చేస్తూ ఉంటారు. ఒక 5 minutesకి ఆ వీడియో ఏం క్రియేట్ అవుతుందనంటే మనం కావాలని న్యూడ్గా మనమే ఉండి అక్కడ ఒక అమ్మాయిని నువ్వు న్యూడ్గా ఉండమని బెదిరించి ఆ అమ్మాయితో న్యూడ్గా టోటల్గా ఓపెన్ చేయించి 5 minutes మనం చూసినట్టు ఒక వీడియో మన వాట్సాప్కి సెండ్ అవుతుంది. ఓకే. సో అది చూసిన తర్వాత అసలు ఎందుకు ఇలా చదువుతుంది అనే లోపు మనకు కాల్ వస్తుంది, వాట్సాప్ కాల్ వస్తుంది సార్. అందులో నువ్వు ఈ అమ్మాయిని 5 minutes ఇలా చూపించమని బెదిరించడం, న్యూడ్గా చూశావు, ఈ అమ్మాయి ఇప్పుడు సూసైడ్ చేసుకుంది. సో ఇంట్లో అందరు తెలిసిపోయింది, నీ మీద ఢిల్లీ సైబర్ క్రైమ్లో కేసు అయింది. ఇప్పుడే 5 minutesలోనే ఇదంతా. సో ఇదంతా కూడా మీ వాట్సాప్ కాంటాక్ట్స్కి షేర్ చేస్తాం, ఫేస్బుక్లో షేర్ చేస్తాం, ఇన్స్టాగ్రామ్లో నీ ప్రొఫైల్లో షేర్ చేస్తాం. సో నీ మీద కంప్లైంట్ అయింది, ఇక్కడ రావాల్సి ఉంటుంది, నువ్వు చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి హారాస్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇతనికి ఏం చేయాలో తెలియక ప్లీజ్ సార్ నాకు ఏం తెలియదు, మాది పూర్ ఫ్యామిలీ, లేదా నేను బయటికి రాలేను ఇదని చెప్పుకుంటుంటే సో నువ్వు 1 lakh rupees ఫైన్ పే చేయి, లేదా 1 lakh rupees మాకు ఇస్తే ఇదంతా ఆపేస్తాం, లేదా టోటల్ వైరల్ చేస్తాం అని చెప్పేసి హారాస్మెంట్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ వీడియో బయటకు వస్తే కామన్ మ్యాన్ అయినా సరే, ఒక ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అయినా సరే వాళ్ళ వాల్యూస్, వాళ్ళ ప్రొఫైల్ దెబ్బతింటుందని చెప్పేసి వాళ్ళు అడిగినంత అమౌంట్ ఇస్తూనే ఉంటారు. ఎప్పుడైతే ఇవ్వడం ఆపేస్తారో, ఒక 10 lakhs వరకు ఇచ్చాడు, ఒక 20 lakhs వరకు ఇచ్చాడు, నేను ఇవ్వను నా దగ్గర లేవు అన్నప్పుడు మళ్ళీ వైరల్ చేయడం, ఇది తట్టుకోలేక వీళ్ళు సూసైడ్ చేసుకోవడం. ఇంకొకటి ఎథికల్ హ్యాకింగ్ చేస్తుంది కూడా అందరూ యూతే. ఎస్ సార్. అసలుకి 15, 16 age, 20 below హ్యాకర్స్ క్రియేట్ అవుతున్నాయి రోజులు. సో ఎందుకు అని అంటే సార్ లేటెస్ట్ టెక్నిక్స్ మొత్తం టోటల్గా ఈజీగా అని కూడా చెప్పుకోలేము మనం, కాంప్లికేటెడ్గా నేర్చుకోవాలి, చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేయాలి నేర్చుకున్న టైంలో కానీ తర్వాత కానీ. బట్ ఒక్కసారి ఎథికల్ హ్యాకర్ ఎక్స్పర్ట్గా మారితే మాత్రం ఇప్పుడు లేటెస్ట్ ఇంతకుముందు అందరికీ కూడా డాక్టర్స్ ఎవరైతే హై ప్రొఫైల్స్ ఈ రోజులలో డబ్బులు చేసుకోవాలి, బాగా సంపాదించుకోవాలి అనుకుంటే ఎంబీబీఎస్ చేయాలి, ఇంజనీరింగ్ చేయాలి అనుకునేవారు. బట్ ఇప్పుడు మాత్రం ఫ్యూచర్లో ఇంకో 20 years వరకు బాగా డబ్బులు సంపాదించాలి, ఏ ఫీల్డ్ ఉంది, ఏ ప్లాట్ఫామ్ ఉంది అని అంటే హ్యాకింగ్, సైబర్ ఎక్స్పర్ట్స్, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్, ఇన్సిడెంట్ రెస్పాన్స్. సో ఇట్లా సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో $millions ఈజీగా సంపాదించుకోవచ్చు అనే ఒక కాన్సెప్ట్ యూత్ మొత్తానికి ఒక స్టాంప్ పడిపోయింది. వీళ్ళు టార్గెట్ ఎవరు? అంత హైఫై పీపుల్, కామన్ పీపుల్ టు హైఫై పీపుల్. కామన్ పీపుల్ ఏముంది, 20,000, 30,000, లక్షల లోపే ఉంటాయి. అలా లేదు సార్. ఒక కేసు సినారియో కనుక చూసుకున్నట్టయితే ఒక బీటెక్ స్టూడెంట్ సార్, జస్ట్ ఒక బీటెక్ స్టూడెంట్ ఒక లోన్ అప్లికేషన్లో హాస్టల్ ఫీజు పే చేయడానికి లోన్ అప్లికేషన్లో 5,000 rupees లోన్ తీసుకున్నాడు. ఓకే. జస్ట్ 5,000 rupees అమౌంట్ అప్లై చేసుకుంటే 3,000 rupees వచ్చినాయి అతనికి. 3,000 తీసుకుంటూ 5 daysలో 7 daysలో కట్టేయాలి, మళ్ళీ విత్ ఇంట్రెస్ట్ 5,000 కట్టేసేయాలి. సో అతను మా ఇంటి దగ్గర నుంచి సపోర్ట్ డబ్బులు వచ్చేస్తాయిలే అని చెప్పేసి ఫీజు కట్టేసుకున్నాడు. మళ్ళీ 5,000 ఇంటి దగ్గర నుంచి రాగానే అమౌంట్ పే చేసేసుకున్నాడు. ఆఫ్టర్ 7 days నువ్వు ఇంకా లోన్ పే చేయలేదు, పే చేసినాక కూడా చైనా వాళ్ళ దగ్గర నుండి, చైనా అప్లికేషన్స్ అవన్నీ కూడా నువ్వు ఇంకా లోన్ పే చేయలేదు, సో నువ్వు ఇంకా ఇప్పుడు పే చేయకపోతే నీ వాట్సాప్లో ఉన్న కాంటాక్ట్స్ అందరికీ వాట్సాప్లో నీ న్యూడ్ ఫోటో, నువ్వు న్యూడ్ వీడియో, నువ్వు ఒక 6 సంవత్సరాల పాపను కిడ్నాప్ చేశావు, 6 సంవత్సరాల పాపను రేప్ చేసి పోలీస్కి ట్రేస్ అవ్వట్లేదు అని చెప్పేసి నీ వీడియో వైరల్ చేస్తామని చెప్పేసి అందరి కాంటాక్ట్స్ పంపిస్తున్నారు. ఇతను ఫ్రెండ్స్ దగ్గర, లెక్చరర్ దగ్గర, ఫ్యామిలీ దగ్గర, రిలేషన్స్ దగ్గర, అందరి దగ్గర ఒక 4 లక్షల రూపాయలు, 3,000 రూపాయలు లేని అతను 4 లక్షల రూపాయలు పోగు చేసి ఆ లోన్ హెరాస్మెంట్ వాళ్ళకి పే చేసిండు. వాళ్ళ హెరాస్మెంట్ చేస్తుండగానే 4 lakhs చేసేసిన తర్వాత అందరి దగ్గర ప్రెజర్, మా దగ్గర తీసుకున్న డబ్బులు ఇంకెప్పుడు ఇస్తావు, ఎందుకు డబ్బులు అడుగుతున్నావు అని చెప్పేసి ఇతను ఏం చేయలేకపోయాడు. బ్యాంక్లో లోన్ తీసుకున్నాడు, మళ్ళీ సర్టిఫికెట్లు పెట్టి లోన్ తీసుకున్నాడు, దొంగతనాలు చేసుకుని ఇతని దగ్గర ఉన్న చైన్, రింగ్ అన్నీ కూడా అమ్మేసుకొని, పేరెంట్స్ ఇచ్చిన గిఫ్ట్స్ కూడా అమ్మేసుకొని, బైక్ కూడా అమ్మేసుకుని వాళ్ళు కట్టుకున్నాం. తర్వాత ఏం చేయలేక ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నలను చూసుకొని సూసైడ్ చేసుకున్నాం నైట్. ఓకే. కామన్ మ్యాన్ స్టూడెంట్. ఇప్పుడు మీరు అన్నట్లుగానే
న్యూడ్ ఫొటోస్, న్యూడ్ వీడియోస్, లేకపోతే వాట్సాప్ లీక్ అన్నారు కదా. ఎస్ సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్ నాదే వాట్సాప్ చాట్ Yes, sir. హ్యాక్ చేసి చూపిస్తారా లైవ్లో? ఎస్ సార్. మీకు నేను ఒక లింక్ పంపించాను, జస్ట్ క్లిక్ చేయండి సార్, 1 క్లిక్ అంతే. సరిపోతుంది సార్. ఇప్పుడు మీ చాట్ అంతా కూడా ఇందులో ఉంటుంది. ఒక 5 మినిట్స్ లోడ్ చేసుకున్న తర్వాత మీ చాట్ అంతా స్టార్ట్ కూడా అని వస్తుంది ఏదో. సరిపోతుంది సార్, మీరు ఏం చేయని అవసరం లేదు. ఒక 5 మినిట్స్ లోడింగ్లో మీ చాట్ అంతా కూడా నా ఫోన్లో చూసుకోవచ్చు, జస్ట్ ఒక లింక్ ద్వారా. ఏమి అన్ని ఫొటోస్ కూడా? ఎస్ సార్, టోటల్గా మీ ఫోన్ టోటల్గా నాట్ ఓన్లీ వాట్సాప్, మీ ఫోన్ యాక్సెస్ మొత్తం కూడా ఇందులో ఉంటుంది. ఇలాంటి లింక్స్ వచ్చినప్పుడు మనం వాట్సాప్లో ఓపెన్ చేయకూడదు. ఓపెన్ చేయకూడదు. సస్పియస్ లింక్స్ సార్, బ్లూ కలర్లో వచ్చే లింక్స్ ఏదైనా సరే, మనకు అనుమానిత లింక్లు ఏది ఓపెన్ చేసినా కూడా మన ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నాట్ ఓన్లీ వాట్సాప్, టోటల్గా మీ ఫోన్ యాక్సెస్ మొత్తం యుఎస్ నెంబర్ నుంచి, యూకే నెంబర్స్ నుంచి వస్తుంటాయి. ఎస్ సార్, అవును. సో ఓపెన్ చేస్తే టోటల్గా మీ ఫోన్ మొత్తం యాక్సెస్ వెళ్ళిపోతుంది. ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్, ఒక 5 మినిట్స్లో లోడింగ్ అయిపోయి టోటల్గా వాట్సాప్ చాట్ ఎక్సెట్రా మొత్తం కూడా వాళ్ళ యాక్సెస్కి వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళు ఎన్ని రోజులు దాన్ని అంటే ఇంకా లైఫ్ లాంగ్ మీరు లాగౌట్ చేసే వరకు మొబైల్ టోటల్గా మీ వాట్సాప్ కానివ్వండి, మీ సోషల్ మీడియా అకౌంట్స్ కానివ్వండి, మీరు లాగౌట్ చేసుకునే వరకు అందులో ఉంటాయి. ఓకే. సో మేము ఈ అమ్మాయిలు సూసైడ్ చేసుకోవడం, డ్రగ్స్ కేసెస్, ఆర్గనైజ్డ్ డేటా క్రైమ్స్ మీకు ఆల్మోస్ట్ వచ్చేసింది, లాగౌట్ ఏది ఒకసారి చేసేస్తాను. చూపించండి. మొత్తం వచ్చేసినాయి ఫొటోస్ కూడా. సో ఇదన్నమాట, A to Z వచ్చేస్తాయి మనకి. ఎస్. సో ఇది ఎవరైనా కానీ బ్లూ లింక్తో వచ్చిన సస్పియస్ లింక్స్ ఏది క్లిక్ ఏది చేసి క్లిక్ డేంజర్. చేయదు ప్లీజ్. ఎందుకంటే మీరు కానీ అది క్లిక్ చేస్తే మటుకు మీ మొబైల్ హ్యాక్ అవుతుంది. మీ కంప్లీట్ డేటా, బ్యాంక్ అకౌంట్స్, టోటల్స్ ఇన్స్టా, సోషల్ మీడియా అకౌంట్స్ నుండి బ్యాంక్ అకౌంట్స్ వరకు టోటల్ అన్ని కూడా టోటల్ హ్యాక్ చేసేస్తారు. అంటే పర్సనల్గా ఏ వీడియో కాల్ మాట్లాడినా కానీ రికార్డ్ అయిపోద్ది వాళ్ళకి. మీ మొబైల్ స్క్రీన్ ముందు ఈవెన్ ఇప్పుడు మీరు మళ్ళీ చేస్తున్నారు. అది ఒకవేళ అయింది, నా మొబైల్ హ్యాక్ అయిపోయింది అనుకుంటే నెంబర్ మార్చొచ్చా, లేకపోతే మీరు ఏది మార్చినా కష్టమే సార్. ఆ ఫోన్ తీసి పక్కకి పెట్టి వేరే ఓన్లీ ఫోన్ తీయాలి అంతే? టోటల్ ఆ ఫోన్నే పక్కకి పెట్టేశారు. అందులో ఉన్న సోషల్ మీడియా అకౌంట్స్ కానివ్వండి, ఫోన్ కానివ్వండి, సిమ్ కానివ్వండి, టోటల్గా లైవ్లో హ్యాక్ చేసి చూపించారు నా మొబైల్ని. కంప్లీట్ డేటా వచ్చేసింది. ఇలా ఎవరు ఇబ్బందులు పడొద్దు. ఇది తెలుసుకోవడంలో తప్పులేదు, తెలుసుకోవాలి అందరూ కూడా. ఎందుకంటే కొంత జ్ఞానం లేని తల్లిదండ్రులు తెలియదు నిజంగా మా పిల్లలు చేసేసారేమో ఈ తప్పులు అని, వాళ్ళు కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు తల్లిదండ్రులు. ఇలా పెంచాము, ఇలా తయారైపోయారని. తల్లిదండ్రులకు కూడా ముఖ్యంగా చెప్తున్నాను, ఎవరు కూడా మీ పిల్లలు ఇలా చేశారని ఆలోచించొద్దు. అన్నీ హ్యాకింగ్ జరుగుతుంది ఇప్పుడు అందరూ కూడా. ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు మటుకు ఇలాంటి వాళ్ళని కన్సల్ట్ అయితే, వాళ్ళు కాంటాక్ట్ అయితే కరెక్ట్గా చెప్తారు, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అవేర్నెస్ ఏంటి అనేది కూడా మీలాంటి వాళ్ళు చెప్తారు అనమాట. మీరు ఈ మధ్య కాలంలో ఏదైనా అమ్మాయి మాకు ఇబ్బందిగా ఉంది, మా ఫోన్ హ్యాక్ చేశారని ఎవరైనా పంపారా? 3 days బ్యాక్ మాకు వచ్చిన కేసు ఏంటంటే సార్, షీ టీమ్స్ వాళ్ళు కాల్ చేశారు. మాకు చాలా మంది షీ టీమ్స్, ప్రతి ఏరియాలో ఉన్న షీ టీమ్స్ వాళ్ళు కూడా హెల్ప్ తీసుకుంటారు. ఓకే. సో నాకు ఒక ఏఎస్ఐ గారి నుండి వచ్చిన కాల్ ఏంటంటే, ఒక అమ్మాయికి ఫేక్ వాట్సాప్ నుండి ఆమె ఇంతకుముందు ఒక బాయ్ ఫ్రెండ్కి పంపించిన, అంటే వాళ్ళు రిలేషన్లో ఉన్నారు, ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు ఆల్రెడీ. ఓకే ఓకే. కానీ రిలేషన్లో ఉన్నప్పుడు పంపించుకున్న ఫొటోస్ ఏవైతే ఉన్నాయో, కొంచెం న్యూడిటీకి కావచ్చు, పర్సనల్ ఫొటోస్ కానీ, ఇప్పుడు మళ్ళీ ఆమెకి షేర్ అవుతున్నాయి. 2 years బ్యాక్ ఫొటోస్ అన్ని షేర్ అవుతున్నాయి. అదేలే, ఇప్పుడు రిలేషన్ లో ఉన్నప్పుడు కామనే కదా, అవి షేర్ అవుతున్నాయి మళ్ళీ. అవును. సో ఎందుకు ఎవరు మీరు అని అడిగితే 2 lakhs rupees కావాలని చెప్పేసి అడుగుతున్నాడు అతను. ఎవరా అని చెప్పేసి మేము 15 days నుంచి ట్రేసింగ్ చేస్తున్నాం, కానీ మాకు ఎక్కడో అవుట్ ఆఫ్ స్టేట్స్, అవుట్ ఆఫ్ కంట్రీ లొకేషన్స్ వస్తున్నాయి, అవుట్ ఆఫ్ కంట్రీ ట్రేసింగ్ జరుగుతుంది. సో ఈ విషయంలో ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా అరవింద్ అంటే, వాళ్ళని ఆఫీస్కి పంపించండి సార్, ఒకసారి మాట్లాడతా వాళ్ళతోనని చెప్తే మేడం వాళ్ళు వేరే వాళ్ళని తీసుకొని ఆఫీస్కి వచ్చారు. సో వాళ్ళతో మాట్లాడితే ఒక 20 minutesలో నాకు ఏమర్థమైంది అని అంటే, వాళ్ళ మొబైల్ చెక్ చేసి ఆ అమ్మాయి సినారియో అంతా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే, సొంత పిన్ని కొడుకు తమ్ముడే ఇదంతా చేస్తున్నాడు అని చెప్పేసి నాకు అనిపించింది. కానీ నేను డైరెక్ట్గా చెప్పలేను, ఎందుకంటే టెక్నికల్ ఎవిడెన్స్ లేకుండా నేను ఒక్క అక్షరం ముక్క కూడా నేను మాట్లాడాను. సో ఏం మాట్లాడకుండా 20 minutes ఆ విధంగానే, సరే అమ్మ ఒకసారి మీ ఇంటికి వస్తాను నేను అంటే, సరే రావచ్చు అని చెప్పింది. కాకపోతే మా అమ్మ నాన్న లేనప్పుడు రావాలి, మా అమ్మ నాన్నకు తెలియదు, సో నేను ఫ్యామిలీ కౌన్సిలింగ్ వాళ్ళతో మీకు కంప్లైంట్ తీసుకొచ్చాను షీ టీమ్స్ వాళ్ళకు. సో ఇంటికి వస్తే మాత్రం ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది, మా వాళ్ళు లేనప్పుడే బాగుంటుంది అని అంటే, సరే మీ తమ్ముడితో మాట్లాడాలమ్మా అంటే, మా తమ్ముడిని తీసుకొస్తా సార్ అని వాళ్ళ తమ్ముడితో మాట్లాడితే, వాళ్ళ తమ్ముడు రానంటాడు అసలు పోలీస్ స్టేషన్కి, కానీ నేను ఎక్కడికి బయటికి రాను,
నేను ఆల్రెడీ వాళ్ళకి ₹1,00,000 పే చేసినా, నువ్వు ఇంకో 1,00,000 పే చేయక్క సరిపోతుంది అంటాడు. నాకు అక్కడ పాయింట్ దొరికింది. ₹1,00,000 పే చేసినా అంటుండే కదా, సరే నీ వాట్సాప్ లాగిన్ ఇయ్యి నాకు అంతే, 1 డే టైం ఇయ్యమ్మా, ఎవరు చేశారనేది నీ కళ్ళ ముందు నేను ప్రూవ్ చేస్తాను అని చెప్పిన సార్. 1 డే ఎవరైతే అమ్మాయిని హరాస్ చేస్తున్నారో వాళ్ళతో నేను చార్జ్ చేసాను, 1 డే చేసిన సార్. నెక్స్ట్ డే ఆ అమ్మాయికి చెప్పా, ఒక షాప్కో, ఒక బ్యాంకు, ఒక ఏటీఎంకో మీ తమ్ముడిని తీసుకొని రామ్మా అని చెప్పి. మా తమ్ముడిని ఎందుకు అడుగుతున్నారు సార్, తీసుకొని రామ్మా అని చెప్పేసిన. తర్వాత నెక్స్ట్ డే 6:30కి ఈవినింగ్ ఏటీఎంకి అని చెప్పేసి వాళ్ళ అక్క తీసుకొని వచ్చింది. నేను నా టీంతో నా కార్లో అక్కడికి వెళ్ళాను. వెళ్ళినాక వాళ్ళ తమ్ముని మొబైల్ ఇవ్వు అని అంటే, నేను ఎందుకు ఇవ్వాలి, నా మొబైల్ ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి ర్యాష్గా బిహేవ్ చేస్తుంటే, సో మొబైల్ చేతిలోంచి తీసుకొని నేను నా టెక్నిక్స్తో నేను చెక్ చేసి అతనే అని చెప్పి నాకు ఓకే అయిపోయింది. వెంటనే అతను తీసుకొని కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఆవరణలో కార్ తీసుకొని కూర్చోబెట్టాను. సొంత తమ్ముడే, సొంత తమ్ముడు. అక్కతే నేను చేయలేదు, నాకు తెలియదు అసలు, మీరు ఎవరు నన్ను ఎందుకు అనుమానిస్తున్నారు, ఎవిడెన్స్ ఉందా మీ దగ్గర అన్నట్టు మాట్లాడుతున్నాను. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అబ్బాయి. నేను కార్లో కూర్చోబెట్టి హ్యాక్ చేశాడా? ఎస్ సార్, 2 minutes మాట్లాడిన అంతే. 2 minutes నువ్వు చేసినావు అన్న ప్రూఫ్ నా దగ్గర ఉందని టోటల్గా చూపించిన చుట్టూ పోలీసులు ఉన్నారు, కారు దిగితే మాత్రం అన్ని పోలీస్ స్టేషన్ తిప్పించుకుంటూ కొట్టిస్తా, నువ్వే చేసినావు 100%. ఇది నువ్వు ఒప్పుకో, మీ అక్క కూడా చెప్పా, మీ అక్క బయట ఉంది, ఎవరో చేశాలేమో నేను చెప్తా, ఒప్పుకో, అగ్రి అవ్వు, ఇదంతా నీ ఎవిడెన్స్ అని చూపెడితే తప్పేం సార్ అని చెప్పేసి దండం పెట్టి 2 చేతులతో. ఇక కన్సర్న్ మళ్ళీ వాళ్ళ సిస్టర్కి చెప్పాను, షీటిమ్స్ వాళ్ళకి చెప్పాను, పోలీస్ డిపార్ట్మెంట్కి అప్పే చెప్పాను. సో వాళ్ళు వాళ్ళ రకాల కౌన్సిలింగ్ ఇప్పించి మళ్ళీ పంపించేశారు. సో సొంత తమ్ముడితో కూడా ఈ రోజుల్లో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో అటువంటి కేసు సార్. సో దీని తర్వాత ఇంకొకటి ఏంటంటే, పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా ఆ ఏరియాలో చాలా కదలిక తీసుకొచ్చిన కేసు ఇది. నన్ను ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి పరిచయం చేసిన కేసు ఇది. 150 members మహిళలను న్యూడ్ ఫోటోలతో హరాస్ చేసి ప్రతి అమ్మాయి నుండి 3 నుంచి 5 లక్షలు తీసుకున్నాం. అది పోలీస్ డ్రెస్ అడ్డు పెట్టుకొని. అతను పోలీస్ ఆఫీసర్ కాదు, అసలు పోలీస్కి సంబంధం లేదు. ఒక వెహికల్ దగ్గర పోలీస్ డ్రెస్ వేసుకొని ఫోటో దిగినట్టు ఫోటో ఎడిటింగ్ చేసుకొని అది వాట్సాప్ డీబీ పెట్టుకొని అందరి అమ్మాయిల్ని హరాస్ చేయడం. నీ ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి, నీ వీడియోస్ నా దగ్గర ఉన్నాయని ఫొటోస్ ఎడిట్ చేసి పంపించడం, వాళ్ళ పర్సనల్ విషయాలు మీ హస్బెండ్ చెప్తా అని చెప్పి బెదిరియడం, ఫోన్ హ్యాక్ చేసి ఇదంతా చేస్తున్నాడు. సో మా కన్సర్న్లో ఉన్న ఒక కానిస్టేబుల్ నాకు ఈ విషయం చెప్పాడు, ఇట్లా కేసు ఉంది అరవింద్, ఇట్లా మనం ట్రేస్ చేయాలని చెప్పేసి. సో నేను నా ఇన్వెస్టిగేషన్ నా టీంతో చేసుకుంటే 150 above మహిళలను చేశాడు ఈ విధంగా. సో నేను అతన్ని ట్రాప్ చేసి, అతను గోవా నుండి చేస్తున్నాడు, మన స్టేట్కి సంబంధించిన వాడి గోవా నుండి చేస్తుంటే, నేను ఒక అమ్మాయితోని, నా టీంలో ఉండే ఒక అమ్మాయితోని అతన్ని ట్రాప్ చేసి ఓయోకి పిలిపించి అతను ట్రాప్ చేస్తే 2 daysలో అతని గోవా నుండి ఇక్కడికి వచ్చాడు. పోలీస్ డిపార్ట్మెంట్తో అతన్ని ట్రాప్ చేసినాం మేము. ఆ కేసును అతను రాగానే పోలీస్ ఆఫీసర్కి పట్టించిన నేను. 150 members-లో 10 to 12 members ఉమెన్స్ సూసైడ్ చేసుకుని మళ్ళీ బతికారు. సో ఇది పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా కంప్లైంట్ జరిగింది. కాకపోతే అసలు ఎందుకు అప్పుడు ట్రేసింగ్ జరగలేదు నాకు కూడా అర్థం కాలేదు. బట్ ఆ 150 మంది మహిళలకు మాత్రం నాకు జస్టిస్ చేసిన అనే ఫీల్ వచ్చింది. అలా లైవ్లో ఒకసారి అది ఎలా జరుగుతుందో హ్యాకింగ్ ఒకసారి చూపిస్తారా? ఎందుకంటే ముఖ్యంగా లేడీస్కి అవేర్నెస్ రావాలి దీని మీద. అసలు మన ఫోన్ హ్యాక్ చేశారని ఎలా తెలుసుకోవచ్చు అరవింద్ గారు? హ్యాకింగ్ అంటే హ్యాకింగ్ జరిగింది, జాగ్రత్త పడాలి, మొబైల్ మార్చటమో లేకపోతే అలాంటివి ఎలా తెలుసుకోవచ్చు మనం అసలుకి? సో ఫస్ట్ మనం రోజు ఫోన్ వాడడానికి హ్యాక్ అయిన తర్వాత ఫోన్ వాడడానికి డిఫరెన్స్ ఉంటుంది సార్. అవునా? ఎస్ సార్. ఇప్పుడు మన ఫోన్ వాడుతుంటే కొన్ని యాడ్స్ మనకు, అంటే ఫోన్ హ్యాక్ అయిన తర్వాత మనకు సంబంధం లేని యాడ్స్ రావడం, మనం ఇంతవరకు ఓపెన్ చేయని దాని గురించి యాడ్ రావడం మనకు, లేదా ఏదైనా ఇట్లా క్లిక్ చేసేటప్పుడు మన ఫోన్లో నార్మల్గా మనం స్వైప్ చేస్తూ మనం యాక్టివిటీ చేస్తూ ఏదో క్లిక్ చేస్తే వేరే వెబ్సైట్కి రీడైరెక్ట్ అవ్వడం మొత్తం. అంటే మనం ఒకటి క్లిక్ చేస్తే వేరే దానికి వెళ్ళడం, ఆ వెబ్సైట్కి వెళ్ళి డైరెక్ట్గా వాడు ఈ లింక్ క్లిక్ చేయండి, లేదా ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోండి, ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి అని చెప్పేసి మనకు మెసేజ్ రావడం, ఈ విధంగా జరుగుతుంది. ఐఫోన్కి కూడా వస్తుంది ఎట్లా? అసలు చాలామందికి ఒక ఇంటెన్షన్ ఏముంటుందంటే సార్, ఐఫోన్ హ్యాక్ అవ్వదు, ఐఓఎస్ అనేది చాలా సెక్యూర్ అని చెప్పేసి ఫీల్ అంటారు. ఎస్. బట్ ఇంతకుముందు మనం లేటెస్ట్ సర్వీస్ కానీ లేటెస్ట్ అనాలిసిస్ చూసుకుంటే 13 years అబ్బాయి ఐఫోన్ హ్యాక్ చేసి చూపించాడు 2 minutes లోపే. అది కూడా 13 years అబ్బాయి. ఓకే. సో ఆండ్రాయిడ్కి ఇప్పుడు ఐఓఎస్ అంత స్ట్రాంగ్ అయితే 13 years అబ్బాయికి చాలా తక్కువ నాలెడ్జ్ ఈ టెక్నిక్స్ పైన. అటువంటి అబ్బాయి ఐఫోన్ హ్యాక్ చేసి చూపించాడు. ఎన్ని రోజుల్లో నేర్చుకోవచ్చు హ్యాక్ చేయడం? అసలుకి హ్యాక్ చేయడం అనేది ఒక టోటల్ కంటిన్యూస్లీ ప్రాసెసింగ్ అది. బట్ బేసిక్ టు మినిమం నాలెడ్జ్ రావాలంటే ఒక 1 month సరిపోతుంది. 1 month సరిపోతుంది. 1 month. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలన్నా ఒక 1 year కూర్చోవాల్సేమో, కానీ 1 monthలో టోటల్గా హ్యాకింగ్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. వదిలేస్తే ఈ సమాజం ఏమైపోద్ది అనిపిస్తుంది. టోటల్ డిజిటల్ వరల్డ్ అనేది టోటల్గా టెక్నాలజీ డేంజర్ జోన్లో ఉంది.
టెక్నాలజీ బాగా పెరిగిందని హ్యాపీగా ఫీల్ అవ్వాలి, అర్థం అవ్వట్లేదు. ఇది ఇంత దారుణంగా తయారైపోతుంది. ఇప్పుడున్న యూత్ ఇట్లా హ్యాక్ చేస్తున్నారు, ఇట్లా డబ్బులకి హరాస్ చేస్తున్నారు అమ్మాయిల్ని, ముఖ్యంగా ఫ్యామిలీ లేడీస్ని కూడా. ఫ్యామిలీ లేడీస్ ఎక్కువ సార్. ఇప్పుడు టోటల్గా ఒక కాలేజ్ గర్ల్ నుండి ఫ్యామిలీ లేడీస్ వరకు, ఇంకా ఫ్యామిలీ లేడీస్కి అయితే గర్ల్కి అయినా కూడా సరే ఎవరైనా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కావచ్చు, లేకపోతే ఈ ఏజ్ డిఫరెన్సెస్ ఉంది, సో ఆ విధంగా హరాస్మెంట్ జరుగుతుంది అనుకోవచ్చు. కానీ ఒక ఫ్యామిలీ లేడీస్కి మాత్రం హస్బెండ్కి చెప్పుకోలేదు, బయట పేరెంట్స్కి చెప్పుకోలేదు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేదు. సూసైడ్ ఒక్కటే మార్గం, హెల్ప్ చేసేవారు లేక. అవును. సో అట్లా చాలామంది సూసైడ్ కేసెస్ మేము చూసినాం. దాంతోనే మా ఫౌండేషన్ అనేది కూడా స్టార్ట్ చేసి ఇప్పటికి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. అమ్మ, ఎవరన్నా అలాంటి జరిగే వాళ్ళు ఉంటే ఎప్పుడు సూసైడ్ వరకు వెళ్ళొద్దు. ఇలాంటి వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు చెప్తారు దాని నుంచి ఎలా బయటపడాలో కూడా. ఒకసారి లైవ్లో చూపిస్తారా? ఈ మధ్య రష్మిక అది కూడా చేశారు అంతే. ఎస్ సార్. సో నేను మీకు ఇక్కడ కొన్ని వెబ్సైట్స్ చూపిస్తాను సార్. అంటే నార్మల్గా ఇవి ఉంటాయి, అట్లా అసలు ఏ టూల్ ఏ విధంగా జనరేట్ అవుతుంది అనేది. సో ఇక్కడ మీకు కనిపించే వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో సార్, ఇప్పుడు నార్మల్గా ఈ లింక్ పైన క్లిక్ చేస్తాం, మనం డైరెక్ట్గా టెలిగ్రామ్ ఛానల్ డీప్ ఫేక్ ఏ బాట్ అనే ఛానల్ ఒకటి ఓపెన్ అయిపోయింది. ఓకే. ఇక్కడ స్టార్ట్ అనేది క్లిక్ చేసినాం మనం. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మెయిన్ పాయింట్ ఇక్కడ ఒక ఆప్షన్, ఇక్కడ స్టార్ట్ అని క్లిక్ చేసినాం మళ్ళీ. సో ఇక్కడ అడుగుతుంది మనకి ఏమేమి అప్లోడ్ చేయాలని చెప్పేసి. ఇందులో ఒక ఫోటో అప్లోడ్ చేసినట్లయితే టోటల్ ఏ ఫోటో అప్లోడ్ చేసినా, మీ ఫోటో అప్లోడ్ చేసినా, నా ఫోటో అప్లోడ్ చేసినా కూడా టోటల్గా డ్రెస్ రిమూవ్ అయిపోతుంది. ఇది ఒకటి ఏదైనా అప్లోడ్ చేయండి, ఏదన్నా ఫారెన్ పిక్, ఏదన్నా మోడల్ తెలియాలి ఇప్పుడు, ఎందుకంటే ఈ అవేర్నెస్ లేకపోతే చాలా కష్టం. ఒక కప్ పట్టుకొని ఒక ఫిమేల్ ఇక్కడ ఫుల్ డ్రెస్తో ఇక్కడ ఉన్నారు. జస్ట్ 1 సెకండ్, ఈ విధంగా జస్ట్ 1 సెకండ్ టోటల్గా వాళ్ళే అది చేసినట్టుగా క్రియేట్ అయిపోతుంది. ఇంకొక సేమ్ ఇలాంటిది సార్, ఇప్పుడు హనీ ట్రాప్ అని మీకు చెప్పాను కదా సార్. హనీ ట్రాప్లో జరిగేది కూడా ఏంటంటే సార్, అక్కడ వాళ్ళు చేసేది ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్షిప్ చేస్తారు. నేనే ఉన్నా సార్ విక్టిమ్. ఇప్పుడు అరవింద్ అనే ప్రొఫైల్కి ఒక హై ప్రొఫైల్ అమ్మాయి ఐడి నుంచి ఒక మెసేజ్ వచ్చి కాసేపు చార్జ్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత వాళ్ళు వాట్సాప్ నెంబర్ అడుగుతారు. సో అమ్మాయి వాట్సాప్ నెంబర్ అడుగుతుందంటే ఇవ్వని అబ్బాయి అయితే చాలా తక్కువ మంది. సో ఆ అబ్బాయి వాట్సాప్ నెంబర్ ఇచ్చాడు. అమ్మాయి డైరెక్ట్గా 2 minutes వాట్సాప్లో చాట్ చేసి కెన్ ఐ కాల్ యూ వీడియో కాల్. సో అట్లా మెసేజ్ చేస్తూ ఉంటుంది. వీడియో కాల్ అడుగుతుంది కదా అని చెప్పేసి మనం జస్ట్ ఇంకా మనం ఏం న్యూడ్గా అవ్వలేదు, జస్ట్ అడుగుతుంది అని చెప్పేసి వీడియో కాల్ మనమే చేయొచ్చు, లేకపోతే అమ్మాయి నేను వీడియో కాల్ చేస్తున్నా అని చెప్పేసి వీడియో కాల్ చేస్తుంది. అక్కడ చూసేసరికి ఆ అమ్మాయి హాయ్ చెప్పడం స్టార్ట్ చేసి టోటల్గా ఆమె న్యూడ్గా తయారైపోతుంది. అదే కాకుండా నువ్వు కూడా న్యూడ్గా ఉండు, నువ్వు కూడా నాలా చేయి, నువ్వు నాలా చేసుకో అని చెప్పేసి ఆ అమ్మాయి మాట్లాడుతుంది. సో అక్కడ కూడా సేమ్ ఆ విధంగా అబ్బాయి కూడా చేసుకుంటాడు. సో ఒక ఆఫ్టర్ 2-3 minutes తర్వాత ఈ వీడియో మళ్ళీ అబ్బాయికి వచ్చి హరాస్మెంట్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. బట్ hundreds of cases మాకు రావడంతో అసలు మాకు దీనిపైన నాలెడ్జ్ లేదు. ఫస్ట్ నేను సైబర్ క్రైమ్కి వచ్చినప్పుడు అదే అమ్మాయి ఎందుకు చెప్తుంది, మళ్ళీ hundreds of casesలలో 40 cases ఒకే అమ్మాయి మాట్లాడుతుంది. 40 different cases, డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ ఏరియాస్, టోటల్గా అసలు ఎవరికి సంబంధం లేని అబ్బాయి వాళ్ళంతా, కానీ ఒకే అమ్మాయి చేస్తుంది. అది ఒక 10 different అకౌంట్స్ నుంచి ఒకే అమ్మాయి వీడియోలో కనిపిస్తుంది. ఆ ఒక్క అమ్మాయి ఇంతమందికి ఎట్ ఏ టైంలో ఏ విధంగా చేస్తుంది అనేది మా క్వశ్చన్ మార్క్. సో మా ఇన్వెస్టిగేషన్లో తెలియంది ఏంటంటే స్ప్లిట్ క్యామ్ లాంటి సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసుకొని అక్కడ అమ్మాయి ఉండరు, ఎవరు ఉండరు, ఓన్లీ సాఫ్ట్వేర్ మాత్రమే. ఒక నా ఫోటో అక్కడ జస్ట్ నా హెడ్ వర్క్ ఏదైతే పిక్ ఉందో అక్కడ అది అప్లోడ్ చేస్తే ఒక 5 minutes నేను హాయ్ చెప్తే అక్కడ హాయ్ చెప్తారు, నేను డ్రెస్ రిమూవ్ చేస్తే వాళ్ళ డ్రెస్ రిమూవ్ చేస్తారు. ఆ విధంగా ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేసి అబ్బాయిని కూడా, అబ్బాయి హాయ్ చెప్పగానే ఇక్కడ అమ్మాయి హాయ్, లేదా అమ్మాయి హాయ్ చెప్పగానే అక్కడ అబ్బాయి హాయ్, సేమ్ అక్కడ సేమ్ అబ్బాయి చాలా బాగున్నావు అంటే చాలా బాగున్నావు, నువ్వు ఏదైనా చూపించు, ఓపెన్ అక్కడ ఓపెన్. సో ఈ విధంగా ఒక వీడియో క్రియేట్ చేసి రియల్గా ఈ వీడియో అంతా జరిగినట్టు క్రియేట్ చేసి హనీ ట్రాప్ అనేది క్రియేట్ చేసి కొన్ని lakhs, 100 కోట్లు ఒక తెలంగాణలో కొల్లగొట్టారు. ఇది పోలీస్ ఆఫీసర్స్కి జరిగింది, మిలిటరీ వాళ్ళకి జరిగింది, డాక్టర్స్కి, గవర్నమెంట్ ఆఫీసర్స్కి, ఒక IAS ఆఫీసర్స్ కూడా జరిగింది. ఈ విధంగా సెలబ్రిటీస్కి కూడా ఈ విధంగా జరిగింది. సో పొలిటికల్ లీడర్స్కి అయితే అసలు చాలా ఇంకా hundreds of people సార్. పొలిటికల్ వాళ్ళు ఇంకా టార్గెట్ ఎక్కువ, ఎందుకంటే వాళ్ళ పొలిటికల్ లైఫ్ అనేది స్మాష్ అయిపోతుంది, బిజినెస్ ఆర్గనైజేషన్ పీపుల్ లైఫ్ స్మాష్ అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు భయపడి లక్షలు వేయడం. సో ఈ విధంగా జరుగుతుంది. ఆపేసేది ఎలా అంటే ఏమని చెప్తారు? అమ్మాయిలు కూడా ఎథికల్ హ్యాకర్స్ ఎక్కువ ఉన్నారా? అసలు మేము బాధపడాల్సిన విషయం ఏంటంటే
ఎంత అవేర్ చేసి బీటెక్ స్టూడెంట్స్ని కూడా మీరు ఇటు సైడ్ రండి, ఇటువంటి అసలు ఇటు సైడ్ అసలు సపోర్ట్ లేదు, ఇటు సైడ్ వర్త్ ఏం లేదు. సైబర్ సెక్యూరిటీలో సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో అసలు అమ్మాయిలు లేరు. సో ఫిమేల్ క్యాండిడేట్సే లేరు, చాలా తక్కువ మంది సార్. టోటల్గా అసలు అబ్బాయిలు చూసుకుంటేనే ఇప్పుడు ఒక తెలంగాణ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే అర్జెంటుగా ఇమ్మీడియట్గా ఒక 2000 మంది స్ట్రెంత్ కావాలి ఎథికల్ హ్యాకర్స్, 2000 మెంబర్స్ సైబర్ ఎక్స్పర్ట్స్ కావాలి, సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్స్ కావాలి. బట్ ఒక 100 కూడా లేదు, మంచి కోసం కావాలి, మంచి కోసం ఎథికల్ వేలో ఉండడానికి ఇమ్మీడియట్గా 2000 పీపుల్ కావాలి. వాళ్ళకి మీరే ట్రైన్ చేస్తారు? ఎస్ సార్, 2000 పీపుల్ కావాలి, బట్ అట్లీస్ట్ 10 మెంబర్స్ లేరు ఇప్పుడున్న దాంట్లో. సో ఆ పోలీస్కి కూడా ఇన్వెస్టిగేషన్లో లేట్ అవుతుందని చెప్పేసి హెల్ప్ టు కాప్ అనే ఫౌండేషన్ని కూడా రీసెంట్గా 6 months బ్యాక్ నేనే స్టార్ట్ చేశాను సార్. 11 మెంబర్స్ ఎథికల్ హ్యాకర్స్తోని 1 NP కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్స్పెక్ట్ చేయకుండా మా ఎక్స్పెన్స్తోని టోటల్ ఎవరైతే మా కేసెస్ ఇస్తున్నారో, మమ్మల్ని హెల్ప్ కోసం అడుగుతున్నారో వాళ్ళందరికీ కూడా 24/7 మేము 1 NP లేకుండా ఇన్వెస్టిగేషన్ హెల్ప్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు అంటే మీరు ఎవరైతే హ్యాకింగ్ గురయ్యారో వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏమైనా ఛార్జ్ చేస్తారా? లేదు సార్, మేము విక్టిమ్ నుంచి తీసుకోము, పోలీస్ ఆఫీసర్ నుంచి తీసుకోము. మరి మీకు ఎక్కడి నుంచి వస్తుంది రెవెన్యూ? ఇది చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ నుంచి కూడా మమ్మల్ని అడుగుతూ ఉంటారు సార్. ఇది మాకంటే జీతాలు వస్తున్నాయి, మేము పోలీస్ ఆఫీసర్స్ మాకు ఇది ఖచ్చితంగా చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మాకు మేము చేస్తున్నాం. మీరు ఏ విధంగా చేస్తున్నారు? మీ టూల్స్కి లక్షలు పెట్టి మీరు టూల్స్ తీసుకుంటారు, అసలు ఎట్లా వస్తున్నాయి మీకు అమౌంట్ అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు. మా తరపున విక్టిమ్స్ కూడా ఆఫీసర్స్కి ఈ విషయం చెప్పారు. సో మేము ఎథికల్ హ్యాకింగ్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తాం, సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తాం, అండ్ బ్యాంక్ వాళ్ళకైనా చిన్న ఆర్గనైజేషన్ వాళ్ళకైనా డిజిటల్గా ఉన్న ఆర్గనైజేషన్ వాళ్ళకు సైబర్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాం. సో దాంతో మాకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో ఆ విధంగా మేము ఎక్స్పెన్స్ దేనికి రన్ చేస్తున్నాం. సో నాకేంటంటే మీకు చెప్పిన 3 ఇంటెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, పబ్లిక్ అవేర్నెస్, విక్టిమ్కి హెల్ప్ చేయాలి, పోలీస్ ఆఫీసర్స్కి ఇన్వెస్టిగేషన్లో హెల్ప్ చేయాలి, ఈ 3 కాన్సెప్ట్స్. సో నాకు ఈ ప్యాషన్ ఇది. ఖచ్చితంగా సైబర్ క్రైమ్స్లో ఇన్వెస్టిగేషన్లో టాప్లో ఉండాలి మన తెలంగాణ. సో ఇప్పుడు చూసుకుంటే తెలంగాణ సైబర్ క్రైమ్స్లో టాప్. సైబర్ క్రైమ్స్ ఎక్కువ జరిగే స్టేట్ ఏదంటే తెలంగాణ. ఈ విధంగా ఉంది. బట్ ఎప్పటికైనా సైబర్ క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్లో టాప్లో ఉన్న స్టేట్ ఏది అంటే తెలంగాణ రావాలనేది నా ప్యాషన్, నా డ్రీమ్ సార్ అది. సో అందుకని చెప్పేసి నేను 400 మంది వాలంటీర్స్ని రెడీ చేసిన ఇప్పటికీ. వాళ్ళందరూ కూడా బీటెక్ స్టూడెంట్స్, వాళ్ళందరికీ కూడా డైలీ 1 hour క్లాస్ చెప్తుంది మా టీం వితౌట్ 1 NP. ఇదే హ్యాకింగ్ క్లాస్ బయట తీసుకున్నట్టయితే 40,000 to 50,000 అవుతుంది. సర్టిఫికేషన్కి అయితే ఇంకొక 20,000 అయితే, అది కూడా జస్ట్ బేసిక్స్ చెప్తారు అంతే. సో సైబర్ సెక్యూరిటీ మేము అలా కాకుండా బేసిక్ టు అడ్వాన్స్ వితౌట్ 1 NP తీసుకోకుండా నా టీం వాళ్ళతో క్లాసెస్ చెప్పిస్తున్నాం. ఓకే, 2023లో ఎన్ని చూసాం. ఎస్ సార్, కొన్ని వందల వేల కోట్ల సెలబ్రిటీ మై అకౌంట్ ఈజ్ హ్యాక్ అని వాట్సాప్ స్టేటస్ పెట్టుకునే పరిస్థితికి వచ్చేసింది. ఫేస్బుక్ లో ప్రతి ఫ్రెండ్ కి రిక్వెస్ట్ పెట్టి నేను మనీ అడుగుతున్నారు, పంపొద్దు, నా అకౌంట్ కాదని పర్సనల్ గా కాల్ చేసి నా అకౌంట్ హ్యాక్ అయింది, మీరు ఏం మాట్లాడొద్దు దాంట్లో అని. అయ్యయ్యో, నేనే ఎన్ని చూశాను. ప్రతి పెద్ద స్టార్ల దగ్గర నుంచి చిన్న సెలబ్రిటీస్, సీరియల్ యాక్టర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళ అకౌంట్స్ కూడా హ్యాక్ అయింది. మేము టాప్లో హై ప్రొఫైల్ వాళ్ళ కేసు చేసినామనంటే, సో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ కేసు. అట్లా అనుకుంటే రీసెంట్గా ఈ బ్యాక్ బెంచెస్ తేజ ఆ అమ్మాయి వీడియో వచ్చింది కదా, ఒక 11 seconds వీడియో. అది అప్పుడు దీన్ని నిజం అనుకోవాలా, లేకపోతే ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి లేకపోతే ఖచ్చితంగా హ్యాకింగ్ అయిందంటారా? ఖచ్చితంగా డీప్ ఫేక్. జస్ట్ మన ఫోటో ఉంటే సరిపోతుంది సార్. లేదా ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడాను సార్, నేను హ్యాండ్స్ అటు ఇటు ఇలా కూర్చున్నాను, ఈ ఒక్క క్లిప్ కూడా సరిపోతుంది సార్. నేను ఇక్కడ న్యూడ్గా కూర్చున్నట్టు, న్యూడ్గా మీతో మాట్లాడుతున్నట్టు కూడా క్రియేట్ చేయడానికి ఈ క్లిప్ కూడా ఒకటి సరిపోతుంది. ఓకే, సో జెన్యూనా ఫేక్ అని తెలుసుకోవడానికి కూడా బ్యాక్గ్రౌండ్ లో ఉండే ఫ్లాట్ ఇవన్నీ మరి ఏవైనా చేయొచ్చు సార్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినప్పటి నుండి అసలు ఈ ప్రపంచంలో ఎడిటింగ్, సో డీప్ ఫేక్ చేయకుండా ఉండేది ఏది కూడా లేదు సార్. ఖచ్చితంగా టోటల్ నరేంద్ర మోడీ గారి వీడియోని ఎడిట్ చేశారు, మన ప్రైమ్ మినిస్టర్ వీడియోని ఎడిట్ చేశారు. రాహుల్ గాంధీ ఐఫోన్ హ్యాక్ అయింది కదా 2 months బ్యాక్. సార్ 2 months బ్యాక్ కూడా ఐఫోన్ హ్యాక్ అయిపోయింది. ఆ పార్లమెంట్ మీటింగ్ లో కూడా లైవ్ లో చూపిస్తాను నా ఫోన్ హ్యాక్ అయింది, నా కాల్స్ వింటున్నారు, ఈ విధంగా జరిగిందని చెప్పి కూడా వాయిస్ రేజ్ చేశారు. సో చాలా మంది అయినాయి సార్, ఐఫోన్స్ హ్యాక్ అయిపోయినాయి, వెబ్సైట్స్, ఈ ఫొటోస్ వీడియోస్ చూసినా కూడా చాలా మంది హ్యాక్ అయిపోయినాయి. సో ఈ బ్యాంక్ బెంచెస్ ఈ అబ్బాయిది కూడా హ్యాక్ అని చెప్పుకోవచ్చు. అంతే కదా, వాళ్ళు చిన్న ఒకవేళ చేసుకునే ఉంటే వీడియో అట్లా ఎవరు రిలీజ్ చేసుకోరు కదా, వీడియో తీసుకున్నా కూడా రిలీజ్ చేసుకోరు కదా. మేము పెద్ద ఘనకార్యాలు చేసాం చూడండి అని పంపు అసలు ఎంత వైరల్ అయింది ఆ వీడియో. చాలా ఆ పేరెంట్స్ ఎంత బాధపడి ఉంటారు అసలు. ఓ మై గాడ్, మీరు చెప్పేవి ఏంటంటే ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో. ఇంకా చాలా సార్. ఇప్పుడు
ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇంకొక 20 ఇయర్స్ వరకు ఏ ఒక్కరు కూడా సేఫ్ కాదు సార్. ఇప్పుడు మీ డేటా అయినా సరే డార్క్ వెబ్లో ఉంటుంది, నా డేటా అయినా డార్క్ వెబ్లో ఉంటుంది. యాక్చువల్లీ మీ గురించి కూడా యాక్చువల్లీ ఇప్పుడు మీ జీమెయిల్ ఎవరికైనా పబ్లిక్కి కామన్ పీపుల్ తెలుస్తుందా సార్? మీ ఫోన్ నెంబర్ తెలుసుకోవడమే కష్టం. అలాంటిది టోటల్గా మీరు ఇన్ని రోజులు ఇంటర్నెట్లో ఏమేమి చేశారో స్క్రీన్ పైన మొత్తం చూసుకోవచ్చు. మీరు ఎక్కడెక్కడ ఏమేమి చేశారు, ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఎక్కడ రివ్యూ చేశారు, అసలు ఇంటర్నెట్లో మీరు ఏం చూస్తున్నారనే యాక్టివిటీ కూడా టోటల్గా డిస్ప్లే చేయొచ్చు. ఒక సింగిల్ మీ నెంబర్తోని, ఒక నెంబర్ ఉంటే చాలు. ఒక నెంబర్తోని టోటల్గా మీరు ఇంటర్నెట్లో ఏమేమి చేస్తున్నారు, ఎన్ని రోజులు ఏమేమి చేశారు, అసలు మీ యాక్టివిటీ ఏంటి, మీ పర్సనల్ లైఫ్ ఏంటి అనేది టోటల్గా తెలుసుకోవచ్చు. జస్ట్ ఒక సింగిల్ నెంబర్తో. మీరు చూసిన దాంట్లో ఎన్ని వందల కోట్లు అకౌంట్ నుంచి హ్యాక్ అయి ఉంటుంది? టాప్ వివిఐపీలను చూసుంటారు. సార్ మేము ఢిల్లీ నుంచి వచ్చింది సార్ నాకు కేసు ఒకటి. వాళ్ళు ఏంటంటే అక్కడ ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళను కాంటాక్ట్ చేశారు. కేసు రన్ అవుతుంది, 1 month అయింది. నాకు ఏది కూడా అసలు ఛాన్స్ లేకుండా అయిపోయింది. నా 1NP కూడా బ్యాక్ రాలేదని చెప్పేసి నన్ను ఆ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూసి వాళ్ళు కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఢిల్లీ నుంచి కాంటాక్ట్ అయ్యారు నాకు. ఓకే. వాళ్ళు ఏమన్నారంటే టోటల్గా ఫిగర్ అవుట్ చెప్పలేదు నాకు. ఫస్ట్ ఒక 5 CR నా అకౌంట్లో నుంచి కట్ అయిపోయినాయి, ఎందుకైనా కూడా తెలియదు, ఒకసారి మీకు స్టేట్మెంట్స్ పంపిస్తా, సినారియో మొత్తం చెప్తా వినండి అని చెప్పి చెప్పారు వాళ్ళు. తర్వాత నా ఇన్వెస్టిగేషన్లో తెలియదంటే 70 కోట్లు ఒక్క అకౌంట్ నుంచి 70 crores అని చెప్పేసి నాకు తెలిసింది. 70 కోట్లు ఒక అకౌంట్లో నుంచి, ఒకటే ఒక అకౌంట్ నుంచి, ఢిల్లీ అది. సో చాలా హై ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్. ఓకే. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, గవర్నమెంట్లో ఉన్నారు, చాలా హై ఇన్ఫ్లుయెన్స్డ్ అది. అతనికి చాలా బిజినెస్లు ఉన్నాయి. సో 70 కోట్లు ఒక్క అకౌంట్ నుంచి హ్యాక్ అయినాయి. నాకు చెప్పడం కూడా 4-5 CR అని స్టార్ట్ చేసిండు. ఆ ఒక్క అకౌంటే చెప్పాడు. నేను ఎప్పుడైతే 70 CR నీ అకౌంట్ నుంచి జరిగిపోయింది ఈ విధంగా అంటే, సరే ఈ ఒక్క అకౌంట్ కాదు, మా ఫ్యామిలీలో ఉన్న 7 members అకౌంట్ నుంచి జరిగిపోయినాయి. సేమ్ అమౌంట్ ఉన్న అమౌంట్ మొత్తం, అకౌంట్లో ఉన్న అమౌంట్ మొత్తం వెళ్ళిపోయిందని చెప్పారు. సో ఒక చిన్న లీడ్తోని అది ఎవరు చేశారో ఢిల్లీ సైబర్ క్రైమ్ PS వాళ్ళకు నేను ఒక లీడ్ ఇచ్చాను. దాంతో వాళ్ళు పట్టేసుకున్నారు వాళ్ళను, కేసు క్లోజ్ అయిపోయింది. మీరు చెప్పేది ఏంటంటే అకౌంట్లో డబ్బులు పెట్టుకోవడం కూడా సేఫ్ కాదేమో. అంటే నేను ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి, నేను 27 years, నేను 21 years నుంచి 20 years నుంచి నేను సంపాదన అనేది స్టార్ట్ చేసిన అనుకోండి. అంటే ఈ 7 years సంపాదన ఈ మొబైల్లో పెట్టుకొని తిరుగుతున్నాం మనం. 7 సంవత్సరాల సంపాదన ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఈ ఒక్క మొబైల్లో పెట్టుకొని మనం తిరుగుతున్నాం. ఈ మొబైల్ హ్యాక్ అయిపోతే 7 సంవత్సరాల లైఫ్ అనేది మళ్ళీ బ్యాక్ వచ్చినట్టే కదా. సో అట్లా ఆ 7 years సంపాదన అనేది కూడా ఒక 1 minute వెళ్ళిపోతుంది మొత్తం. 7 సంవత్సరాలు అంటే నేను 7 సంవత్సరాలు, ఇంకా వేరే వాళ్ళు ఒక 30-40 సంవత్సరాలు కష్టపడి సంపాదించింది మొత్తం ఈ ఫోన్లోనే ఉంటుంది అంతా. ఓకే. కొన్ని 100 కోట్లైనా ఈ ఫోన్లోనే ఉంటుంది, 1000 కోట్లైనా ఈ ఫోన్ నుంచి మొత్తం. ఇలాంటి వాళ్ళకి ఏం శిక్ష ఉంది అరవింద్ అసలుకి? తెలిసిన 421 ఉంటుంది సార్, అంతే. ఏముంటుంది సార్? ఏముండదు సార్. నేను మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చేస్తారు. నేను ఎక్కువగా రిగ్రెట్ ఫీల్ అయ్యి బాధపడేది ఏంటంటే సార్, ఒక అప్లికేషన్ నుంచి దాదాపు 153 కోట్లు ఫ్రాడ్ చేసిండ్రు. నేను ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఆ కేసు స్టేజ్ చేసి ఒక 14 రోజులు 24/7 నేను చాలా కష్టపడి, నా టీంతో కష్టపడి, నా బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చేసుకొని నేను ఒక IPS ఆఫీసర్కి ఆ డేటా అంత ఇస్తే అరెస్ట్ చేసిళ్ళు. వాళ్ళు మీడియా ముందుకు తీసుకొచ్చి సో మొత్తం చెప్పేసిళ్ళు. 4th day నాకు మళ్ళీ ఒక విక్టిమ్ కాల్ చేసి, నేను దీంట్లో అమౌంట్ పెట్టేశాను, ఇట్లా అయిపోయింది సార్ అని చెప్తే, అది క్లోజ్ అయిపోయిందని అంటే, నేను మార్నింగే పెట్టినా ఈరోజు క్లోజ్ అయింది ఏంటి అంటారు సార్ అని చెప్పేసి ఆమె అడుగుతున్నాను. అరే ఆ విధంగా ఎట్లా అవుతుందని చెప్పేసి నేను మళ్ళీ చెక్ చేసుకుంటే అది రన్ అవుతుంది, అతనే రన్ చేస్తుంది. మళ్ళీ 4th day బయటకు వచ్చాడు. ఓకే. 153 CR అందరి లైఫ్లో నాశనం చేసి 153 కోట్లు కొల్లగొట్టిన అతను. నేను అంత కష్టపడి, నా టీం అంతా కష్టపడి ఒక IPS ఆఫీసర్ని కలవడానికి ఒక 3 రోజులు కష్టపడి ఆ ఆఫీసర్ని కలిసి నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే, అది కేవలం ఒక 4వ రోజు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. సపోర్ట్ ఉంటుందా? గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుందా వీళ్ళకి? ఇక్కడ గవర్నమెంట్ అని కూడా సార్, ఒక నేను చూసిన వరకు, నేను ఒక క్రిమినల్ని వేరే దగ్గర నుంచి ట్రేస్ చేసుకొని తీసుకొచ్చి పోలీస్ ఆఫీసర్ సపోర్ట్తో తీసుకొస్తే అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి కాల్స్ వచ్చే నా డేస్ కూడా ఉన్నాయి సార్. మినిస్టర్స్ నుంచి, CM పేష్ఫోర్స్ నుండి కూడా కాల్స్ వచ్చి, అతను చేసింది ఏం లేదు, IP ట్రాప్ అయిపోయింది అంతే, అతను IP అనుకుని మీరు తీసుకొచ్చారని చెప్పేసి చిన్న క్లూతోని అసలు చిన్న ఒక ఇంటిమేట్ ఇచ్చేసి అతన్ని బ్యాక్ చేసేసి. ఈవెన్ గూగుల్లో కూడా ఒక బగ్ సాల్వ్ చేస్తే కూడా లక్షల్లో ఇస్తారు కదా. ఎస్ సార్. ఇప్పుడు లాస్ట్ మంత్ చూసుకున్నా కూడా గూగుల్లో ఒక బగ్ సాల్వ్ చెప్పేస్తుంది. అంటే వాళ్ళకి ఏంటంటే ప్లాట్ఫామ్లో ఓపెన్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి సార్. మా బగ్ని మీరు ఫైండ్ చేసినట్టయితే మేమేమైనా అమౌంట్ ఇచ్చుకోవడం, లేకపోతే అది సాల్వ్ చేసినందుకు మా కంపెనీలో మీకు జాబ్ ప్రొవైడ్ చేయడం, లేదా ఇంకేదన్నా ఎక్స్పెన్స్ చేయడం అని చెప్పేసి వాళ్ళ ముందే ఒక అనౌన్స్మెంట్ ఉంటుంది ప్లాట్ఫామ్స్లో. సో లాస్ట్ మంత్ చూసుకుంటే గూగుల్ నుండి 25 lakhs ఎర్న్ చేశాడు ఒక అతను. మన స్టేట్ నుండి కూడా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్.
గూగుల్, మైక్రోసాఫ్ట్, లింక్డ్ చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్లలో అట్లా ఫైండ్ చేసిన వాళ్ళు ఉన్నారు సార్. ఇది ఒక రోజుతో ఒక గంటలో కూర్చుంటే అయ్యే లేదు వీడియో సార్, కాదు. బగ్ బౌంటీ అనే అరవింద్ మీతో, కోర్సు మేము కూడా మీకు టైం ఉన్నప్పుడు వస్తాను అంటే మనం అప్పుడప్పుడు అవేర్నెస్ వీడియోస్ కొన్ని చేద్దాం. ఎందుకంటే 100% చాలా తెలియాలి ఇప్పుడున్న యూత్కి కూడా. ఎందుకంటే కొంతమంది యూతే హ్యాకింగ్ చేస్తున్నారని తెలిసినప్పటికీ కొంతమంది దాంట్లో మంచి వాళ్ళు కూడా ఉంటారు. తెలియక పాపం ఇలా హ్యాకింగ్కి గురై తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా హ్యాకింగ్ గురవుతుంది. ఇప్పుడు నా డేటా నీకు, నీ డేటా నాకు తెలిస్తే నేను చేయగలను. కొద్ది గొప్ప ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా, లిటిల్ బిట్ డేటా ఉంటే మాత్రమే చేయగలుగుతాం. అది చెప్తుంది. సో దీనివల్ల సమాజం చెడిపోతుంది కంప్లీట్గా. 100%. ఈవెన్ అంటే చిన్న ఏజ్ గ్రూప్ కాదు, 60 సంవత్సరాల వాళ్ళ వరకు కూడా ఇలాంటి వాళ్ళు ఉంది. ముఖ్యంగా ఫ్యామిలీ లేడీస్ అని చెప్తున్నారు మీరు. చాలా మంది బయట చెప్పుకోలేరు, సూసైడ్ చేసుకుంటారు. ఇలా కొన్ని అవేర్నెస్ వీడియోస్ కొన్ని అందిద్దామని అనిపించింది నాకు ఫస్ట్ మీరు మాట్లాడిన తర్వాత. 100%. ఒక గంటలో ముగిసేది కాదు. ఏ ప్రాబ్లం వచ్చినప్పుడైనా కానీ నేను పిలుస్తాను, ప్లీజ్ రండి. 100%. అవేర్నెస్ మీద కొన్ని వీడియోస్ చేద్దాం. అండ్ ఎస్పెషల్లీ దీన్ని మనం అంటే ఎలా చెప్పాలి, హ్యాకింగ్ గురవ్వకుండా ఉండాలి అంటే అట్లీస్ట్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మంచిది? మొబైల్ యూజ్ చేసేవాళ్ళు ఇవాళ రేపు అందరికి స్మార్ట్ ఫోన్సే ఉన్నాయి. ఎవడు కూడా చిన్న ఫోన్లు వాడేవాళ్ళు లేరు సార్. సో నేను సుమన్ టీవీ ఛానల్ నుండి అంటే చాలా డేస్ నుండి ఒక ప్లాట్ఫామ్ దొరికితే ఉమెన్స్కి ఒక విషయం చెప్పాలనుకున్నాను సార్. సో సుమన్ టీవీ నుండి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక అమ్మాయి ఒక ఫోటో దిగితే సార్, ఒక ఫోటో దిగింది అమ్మాయి. ఆ ఫోటో ఎటువంటి ఫోటో దిగాలి అంటే, రేపు పొద్దున బయటికి ఆ ఫోటో వెళ్తే మీ అమ్మ, మీ నాన్న, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, మీ లెక్చరర్స్ చూసినా పర్లేదు అనేట్టు ఉంటేనే ఫోటో దిగాలి. ఓకే. ఇట్లా ఫోటో దిగిన తర్వాత అప్ డౌన్ ఎట్లా ఫోటో దిగినా సార్, అది ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళినా, సోషల్ మీడియాలో పెట్టుకున్నా, ఎక్కడ ఏం చేసినా కూడా ఏం పర్లేదు అనేటట్టు మాత్రమే ఉంటేనే ఫోటో దిగాలి. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఒక అమ్మాయి ఫోటో దిగదు. ఓకే. ఎందుకంటే ఒక మంచి సంస్కారవంతంగా ఫోటో ఒకటి దిగితేనే దాన్ని డీఫెక్ట్తోని వైరల్ చేస్తున్నారు. అటువంటిది నువ్వు నీ ఇష్టం ఉన్నట్టుగా ఫోటో దిగితే దాన్ని ఇంకెంత ఏ విధంగా చేయొచ్చు సార్? సో ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే, ఒకవేళ నువ్వు మంచిగా ఉన్న ఫోటోని డీఫేక్ చేసి ఆ విధంగా చేస్తే నీకు మన ధైర్యం ఎక్కువ ఉంటుంది, అది నా ఫోటో అని చెప్పగలుగుతాను. బట్ నువ్వేదో బాయ్ ఫ్రెండ్కి పంపించే ఫోటోనో, ఎవరికి పంపించే ఫోటోనో, కావాలని దిగిన ఫోటో ఆ విధంగా వైరల్ అయితే నీకు నువ్వే డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. సూసైడ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అదే నువ్వు దిగకపోతే డీఫేక్లో చేస్తే నీకు ధైర్యం ఎక్కువ ఉంటుంది, నువ్వు ఫైట్ చేయగలుగుతావు. సో ఫోటో దిగేటప్పుడు అది ఎవరు చూసినా పర్లేదు అన్నట్టు ఉంటే మాత్రమే ఒక అమ్మాయి ఫోటో దిగాలి. సేమ్ టైం సార్, ఈజీ మనీతోనే సైబర్ క్రైమ్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. సోషల్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్ ద్వారా ఈజీగా మనీ సంపాదించవచ్చు. 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు సంపాదించవచ్చు గంటలో. లేదా ఒక రోజు కష్టపడితే 10,000 వస్తాయి. ఒక గంట సేపు కష్టపడితే 10,000, మనం ఏదో ఆన్లైన్లో ఏదో గేమ్ ఆడితే 10,000 వస్తాయి. ఇట్లా సైబర్ క్రైమ్స్ అనేది కూడా ఆల్మోస్ట్ ఈ సినారియోలో ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. సో ఈజీగా మనీ వస్తాయి అని చెప్పేసి ఆ విధంగా కూడా ఆశపడద్దు. ఇంకొకటి సార్, టోటల్గా సైబర్ క్రైమ్స్ 90% కావడానికి కారణం ఏంటంటే ఎమర్జెన్సీ. నేను బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాను, తొందరగా ఓటీపీ చెప్పండి, మీకు ఒక ఓటీపీ వచ్చింది, లేకపోతే అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. మీ పాన్ కార్డ్ అప్డేట్ చేసుకోవాలి, తొందరగా మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఓటీపీ చెప్పండి, లేకపోతే పాన్ కార్డ్ అప్డేట్ క్యాన్సిల్ అయిపోతే మీ అకౌంట్ బ్లాక్ అయిపోతుంది. లేదా ఎల్ఐసి నుంచి కాల్ చేస్తున్నాం, మీకు 3 లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది, తొందరగా మీ డీటెయిల్స్ చెప్పండి. ఇట్లా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు సైబర్ క్రిమినల్స్ ఎవరైతే. 50% పాపం చెప్పేసే వాళ్ళే ఉంటారు, 70% చెప్పేసే వాళ్ళే ఉంటారు తొందరగా. ఇప్పుడు మనం లేటెస్ట్గా చూసుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు అని చెప్పేసి ప్రవేశపెట్టారు సార్. కాల్ చేసి నీకు ఇల్లు వచ్చిందమ్మా, ఒక హౌస్ వైఫ్కి కాల్ చేసి నీకు ఇల్లు వచ్చిందమ్మా, ఇప్పుడు చాలా కష్టం ఇది చాలా ఉన్నాయి సార్ క్రైమ్స్ ఇవి. నీకు ఇల్లు వచ్చేసింది, నీకు ఒక ఓటీపీ వచ్చింది, తొందరగా నీ పేరు, నీ భర్త పేరు, అలాగే నీ నెంబర్కి ఒక ఓటీపీ పంపించాం, తొందరగా చెప్తే కన్ఫర్మేషన్ అయిపోతుంది, నీకు ఇల్లు శాంక్షన్ అయిపోతుంది, నువ్వు లేట్ చేస్తే మాత్రం ఇల్లు రాదు అని చెప్పగానే. ఇప్పుడు సొంత ఇల్లు అనేది ఒక కళ సార్ ఎవరికైనా. సో సొంత ఇల్లు ఒక ఇల్లు మనం వచ్చేస్తుందని చెప్పేసి, డబ్బులు వచ్చేస్తుందని చెప్పేసి ఓటీపీ చెప్పడం, అకౌంట్లో ఉన్న అమౌంట్ మొత్తం కట్ అయిపోవాలి. సో ఇటువంటి ఎక్కువ జరుగుతుంది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ క్రియేట్ చేసి హ్యాకర్స్, సైబర్ క్రిమినల్స్ అందరూ కూడా అమౌంట్ మొత్తం కొల్లగొట్టడం, మనల్ని విక్టిమ్స్ చేయడం ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క కామన్ మ్యాన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎమర్జెన్సీగా చేయాల్సింది ఏది కూడా ఉండదు సార్. ఆన్లైన్లో ఎమర్జెన్సీగా చేయాల్సిన యాక్టివిటీ ఏది కూడా అవసరం లేదు. అట్లా చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే అది ఖచ్చితంగా మనకి ఏదైనా ఎఫెక్ట్ అయ్యేదని గుర్తుపెట్టుకోవాలి 100%. ఒకవేళ నిన్ను ఎమర్జెన్సీగా ఆన్లైన్లో ఏదైనా చేయమని అడుగుతున్నాడు అని అంటే వెంటనే డిస్కనెక్ట్ చేసేయాలి కాల్. నువ్వు ఫిజికల్గా ఆఫీస్కి వెళ్ళాలి, బ్యాంక్కి వెళ్ళాలి, ఇన్సూరెన్స్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళి ఏదన్నా క్రాస్ చెక్ చేసుకోవాలి. కానీ లేదా ఎమర్జెన్సీగా నన్ను అడుగుతున్నారు, నేను చెప్పేస్తా, అక్కడికి వెళ్ళే టైం లేదట అంటే
ఖచ్చితంగా నువ్వు ఫ్రాడ్ అవుతావు, నువ్వు విక్టిమ్ అయిపోతావు. ఫోన్ 100%. నెంబర్ ఉంటే చాలా మన ఫోన్ హ్యాక్ అయిందో లేదో కనుక్కోవడానికి మీకు ఆ, కొన్ని కనుక్కోవచ్చా? కొన్ని ఛాన్సెస్ ఉన్నాయి సార్. ఉందా? 100% ఏం లేవు దానికి, కొంచెం ఇది కొంచెం అక్యురేట్ గా చెప్పగలమా? చాలా తక్కువ ఛాన్స్ ఉంది సార్. ఫోన్ ఉంటే మాత్రం 100%. ఇప్పుడు మీ ఫోన్ ఉంది సార్, ఒక 2 minutesలో ఇది హ్యాక్ అయిందా, ఈ ఫోన్ ఇంకెవరైనా చూస్తున్నా, మీరు మాత్రమే వాడుతున్నారా ఎట్లా అది అనేది చెప్పుకోవచ్చు సార్. ఇప్పుడు ఇప్పుడు చూపిస్తారా? మీ ఫోన్ అయినా నా ఫోన్ అయినా హ్యాక్ అయిందా లేదా అని సార్. ఎట్లా అనేది అంటే సెట్టింగ్స్ లో ఏమన్నా అంటే చూడాలా? ఉంటుంది సార్ మామూలుగా. ఒకసారి చూపించారు అట్లా. ఒక అప్లికేషన్ నేను సజెస్ట్ సో మన చేయగలను. ఫోన్ హ్యాక్ అయిందా లేదా ఎలా కనుక్కోవాలి అంటే ఈ డివైస్ అడ్మిన్ యాప్స్లో, సో ఇది గూగుల్ ప్లే స్టోర్ సార్. ప్రతి ఒక్క కామన్ మ్యాన్కి దీని గురించి తెలుసు. ఓకే ఈ గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మన మెయిల్ ఓపెన్ చేసిన ప్లే ప్రొటెక్ట్ అని ఉంది సార్. ఓకే ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంది సార్ ప్లే ప్రొటెక్ట్ స్కానర్డ్ ఎస్టర్డే అని చెప్పేసి. ఇది ఆన్లో ఉంది సార్. ఓకే ఇప్పుడు చూసుకున్నట్టయితే అప్లికేషన్ అన్నింటినీ సేవ్ చేస్తుంది. ఇది ఆఫ్లో ఉందంటే ఫోన్ హ్యాక్ అయిందని 100% చెప్పవచ్చు సార్. స్కాన్ అని ఉండాలా? ఎస్ సార్. ఇది ఇప్పుడు ఇందులో మనకి రైట్ మార్క్ ఉంది సార్. ఇందులో ఇది ఆన్లో ఉంది. ఓకే ప్లే ప్రొటెక్ట్ అనేది ఇక్కడ ఆన్లో ఉంది. ఓకే ఒకవేళ ఆఫ్ చేసినట్టయితే, ఎందుకనంటే ఒక హ్యాకర్ ఒక అప్లికేషన్ని మనకు ఏపీకే పంపించినా, ఒక వైరస్ పంపించినా కూడా అందులో ఏముంటుందనంటే ప్లే ప్రొటెక్ట్ అనేది ఆఫ్ అయ్యేటట్టు మనకు పంపిస్తారు వాళ్ళు. ఇది ఆఫ్ అయిందంటే ఫోను హ్యాక్ అయిపోయినట్టు ఈజీగా హ్యాక్ ఈ రెండింటి వల్ల తెలుసుకోవచ్చు. ఈజీగా తెలుసుకోవచ్చు సార్. So, మెయిన్గా ఇవి అట్లీస్ట్ ఇప్పటి వరకు తెలుసుకున్నారో తెలుసుకోలేదో నాకైతే తెలియదు. అట్లీస్ట్ ఇప్పుడైనా కొంచెం తెలుసుకోండి. మినిమం బేసిక్స్ తను చెప్పింది కూడా ఏదో చాలా డిఫికల్ట్గా కూడా లేదు చెప్పలేదు. సార్, చాలా ఈజీ. మన దాంట్లో ఉండే రెండు సెట్టింగ్స్లో ఉన్న అప్లికేషన్స్ త్రూ తెలుసుకోవచ్చు. ఎస్ సార్. అట్లీస్ట్ దీని ద్వారా తెలుసుకోండి. హ్యాక్ అవ్వకపోతే చాలా హ్యాపీ, జాగ్రత్త పడండి. అండ్ ఇంకొకటి బ్లూటిక్ వచ్చే సార్ మనకు సస్పిషియస్ లింక్స్ మనకు వాట్సాప్లో సోషల్ మీడియాలో సస్పిషియస్ లింక్స్ ఏది వచ్చినా కూడా ఓకే దాన్ని క్లిక్ చేయకూడదు సార్. ఫస్ట్ క్లిక్ చేసినట్టయితే చాలా కాన్సిక్వెన్స్ ఫేస్ చేస్తాం మనం. ఏదో అమెజాన్ గిఫ్ట్ వచ్చింది, అమెజాన్ యానివర్సరీ గిఫ్ట్ వచ్చింది, బాగా పంపుతారు. ఎస్ సార్, ఫ్లిప్కార్ట్ యానివర్సరీ 21 years యానివర్సరీ జరుగుతుంది అని చెప్పేసి కూడా వస్తూ ఉంటాయి సార్. క్లిక్ చేయగానే ఏముంటుందంటే మీ నేమ్ ఇస్తే, మీ నేమ్, ఏజ్, మీ ఆక్యుపేషన్ ఇవి ఎంటర్ చేస్తే మీకు గిఫ్ట్ వస్తుందని ఉంటుంది సార్. అంతే 3 ఆప్షన్స్. మనం అవి ఎంటర్ చేస్తాం. అంతే చేసేసరికి మన ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉంటాం. మన డేటా అంతా కూడా థెఫ్ట్ అయిపోతూ ఉంటుంది. చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది దాంతో మనం. సూపర్, నిజంగా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చాలా అవేర్నెస్ సంబంధించిన మంచి టాపిక్ ఇది. అప్పుడప్పుడు టైం ఇస్తే కొన్ని అవేర్నెస్ టాపిక్స్ చేద్దాం దీని మీద. ఖచ్చితంగా సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బిజీ షెడ్యూల్లో కూడా టైం ఇచ్చావు అరవింద్. థ్యాంక్ యూ. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ.